నమస్తే, వెల్కమ్ టు టీవీ8 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటాలి, పేదల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు జగన్. వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు, అభివృద్ధి జరిగింది అనే మద్దతు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి మద్దతు. మెట్టు విశ్వనాథ్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కల్లు దేవనహళ్లి గ్రామం వైసీపీ నాయకులు. వెనుకొండ నియోజకవర్గంలోని బొల్లపల్లి మండలం పేరూరిపాడు గ్రామంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాలు వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి వెనుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కనువలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మంచి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఇలా వరుస చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అలాగే మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, ఇస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ ఎంతో మేలు జరుగుతుందని, వారు అందించే సంక్షేమ పథకాల ద్వారా పేదవారు ఆర్థికంగా ఎదుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను అలాంటి వాడిని ఇలాంటి వాడిని, నేను ఊరిని సూర్యుడిని అని చెప్తారు. ఈవిడైనా సూర్యుడైనా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజలందరికీ సంక్షేమాలు ఇస్తున్నారు. ప్రజల ప్రతి కుటుంబానికి నేను జరిగిందంటేనే మాకు ఊపే నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కుటుంబాలు బాగుండాలని, అందరూ బాగుండాలని, అందరికీ మంచి జరగాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమని ఇవాళ అమ్మవారి దగ్గర నుంచి ఇవాళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చారా? ఆసరా జగనన్న ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చాడా? చేయూత జగనన్న ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చాడా? ఈబీసీ నేత జగనన్న ఇచ్చాడు. ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చాడా? మరి అదే విధంగా వసతి దీవెన, ఇంకో దీవెన, రైతు భరోసా జగనన్న ఇచ్చాడు. ఈ ఏమైనా ఇచ్చారా అని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరిని ఇవాళ పేదవాళ్ళందరూ బాగుండాలనుకున్నది జగన్మోహన్ రెడ్డి ఏకైక లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నామని మీరందరూ ఇలా చల్లగా ఉంటారంటే ప్రతి కుటుంబానికి ఏదో విధంగా వాళ్ళకి సహాయం అవుతుందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఈరోజు పార్టీలో చేరిన కోటిరెడ్డి గారు, మరి కోటిరెడ్డితో పాటు నాగరాజు గారు, నాగరాజు తోటిపల్లి యేసుబాబు గారు, అదేవిధంగా అందరూ ప్రతి ఒక్కరూ మంచి ప్రేమతో ఆదరణతో ఉన్నారని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటూ, మాట్లాడడానికి మరొక రోజు వస్తాను, మాట్లాడతాను. ఇక్కడ ప్రచారం ఉంది, ఆ ప్రచారంలో పాల్గొంటానని మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశాలు ఇచ్చి సామాజిక న్యాయానికి శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునేందుకు బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని పల్నాడు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు.
శావలియాపురం మండలంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మహిళా మణిలో పూలమాలలు వేసి హారతులు పట్టి విజయ తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ జగన్ ఒక్కడే ఒక శక్తి అని, పేదలే జగనన్న బలమని అన్నారు. ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చాడో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తూచా తప్పక అమలు చేసిన ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వర్యులు పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే ఏకైక రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించాలంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవాలన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంత సంక్షేమం మన రాష్ట్రంలో జరిగిందని 2,75,000 కోట్లు నేరుగా ప్రజల ఖాతాలోకి జమ చేసిన ఘనత ఏ ముఖ్యమంత్రికి లేదన్నారు. నాకు అండగా ఉండండి అని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. తాను ఎప్పుడూ ఒకటే చెప్తాడు, నేను ఆ దేవుని నమ్మాను, ప్రజల్ని నమ్మాను అని. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు పెద్ద మేధావి, పెద్ద తెలివిగలవాడు అని చెప్తారు. కానీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి పెన్షన్ గవర్నమెంట్ బడుల్లో గంటల తరబడి కాదు, ఇంటికి వెళ్ళి ఆ అవ్వాతాతలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చంద్రబాబు నాయుడు చేశాడని అడుగుతా ఉన్నా. అది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు మన బిడ్డలు, మీ స్కూల్లో, మీ ఊర్లో కూడా గవర్నమెంట్ బడి ఉంటుంది. ఆ గవర్నమెంట్ బడిలో ఈ రోజు మన పిల్లలు, గతంలో గురించి కూడా నేను మాట్లాడను, 2014-19 గురించే మాట్లాడతాను. ఆ రోజు స్కూల్ ఎలా ఉంది, ఈ రోజు మీ గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది, పిల్లలు ఏ విధంగా స్కూల్కి పోతా ఉన్నారు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈ రోజు పిల్లల భవిష్యత్తు బాగుండి, మనం తల్లిదండ్రులుగా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలా, మన బిడ్డలు బాగా చదువుకోవాలని ఆలోచన చేస్తాం. అలాంటి ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి ఈ రోజు పిల్లలకి యూనిఫామ్ దగ్గర నుంచి డిజిటల్ క్లాస్ రూముల దగ్గర నుంచి ఉన్నమాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మన గవర్నమెంట్ స్కూల్ అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. అది ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశాడని అడుగుతా ఉన్నా. ఈ రోజు అమ్మఒడి లాంటి కార్యక్రమం మన బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ఏదో ఒకటి కొనిచ్చేదానికి అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే ఎందుకు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు అని అడుగుతా ఉన్నా. ఈ రోజు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దివాలా తీస్తా ఉన్నాడు, ఏమీ చేయట్లేదని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాత్రం అబద్ధపు హామీలతో ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఆ హామీల్లో కూడా ఆర్థిక పరిస్థితి పెంచి సాయం చేస్తాడంట. 50 నుంచి 70,000 కోట్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి మాత్రం స్టేట్ దివాలా తీసుద్దంట. ఆయన 1,50,000 కోట్ల రూపాయల పథకాలు మాత్రం అది ఎప్పుడు పెంచి ఎప్పుడు ఇచ్చి అంటే కేవలం ఎన్నికల కోసం మోసం చేసేదానికి వస్తున్నమాట వాస్తవాన్ని మాత్రం అందరూ కూడా ఆలోచన చేయండి అని మాత్రం అడుగుతున్నానమ్మా. ఈరోజు ఒక్కటి అడుగుతాను, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి జనాల్లో పలుకుబడి ఉంటే పొత్తెందుకమ్మా? పవన్ కళ్యాణ్తో పొత్తెందుకు? బీజేపీతో పొత్తెందుకు? ఒక్కడే రావచ్చు కదా అని అడుగుతా ఉన్నా. నిజంగా మంచి చేస్తుంటే ఒక్కడే రావచ్చు కదా, పొత్తు అవసరం ఎందుకు? కాబట్టి అందరూ ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా ఒకటే అడుగుతా ఉన్నా, మీ ఇంటికి ఏదైనా పథకం వచ్చినప్పుడు 2014-19లో మీరు ఏదైనా ఒక పథకం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీకి పోయేవాళ్ళు. ఈ రోజు కనీసం మిమ్మల్ని వచ్చి మీరు ఏ పార్టీకి ఓటేశారని అడిగి మీకు పథకం ఇచ్చారా? అర్హులైన చెప్పి ఈరోజు పథకం ఇచ్చారని మాత్రం ఆలోచన చేసి గుండెల మీద చెయ్యేసుకొని మంచి జరిగి ఉంటే మాత్రం జగనన్నకి సాయం చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నానమ్మా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎప్పటికీ అదే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం. అదే స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో ప్రజల పార్టీ, పేదల పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వినుకొండ కొత్తపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ మహిళలకు ఆస్తి హక్కులో సమాన భాగం, రాజకీయాల్లో సుస్థిర స్థానం కల్పించిన ఘనత ఎన్టీఆర్, టీడీపీదే అన్నారు. నిరుపేదలకు పూరీల స్థానంలో పక్క ఇళ్లు కట్టించి
ఇచ్చిన తెలుగుదేశం పార్టీని తెలుగు వారి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ను ప్రతి ఒక్కరి సుస్థిరంగా గుండెల్లో పెట్టుకుంటారని ఆమె స్పష్టం చేశారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశాలుగా వ్యాపించే చేసిన పార్టీ తెలుగుదేశం మాత్రమే అని అన్న ఆశయాలతో అదే స్ఫూర్తితో ముందుకు తీసుకుని వెళ్తున్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఎంతో గర్వకారణమైన విషయమని లీలావతి, పత్తి పూర్ణచంద్రరావు, దాసరి కోటేశ్వరరావు, అజీజు, వాసిరెడ్డి, లింగమూర్తి, మన్యం ఆదిలక్ష్మి, దస్తగిరి, గోవిందరాయ్, జరపాల, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు, ఆయన ప్రవేశపెట్టినట్టు పార్టీని రోజు. ఎందుకంటే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో చాలా గొప్ప భావాలతోటి ప్రవేశపెట్టారు ఈ పార్టీని. అంతేకాదు మా మహిళలకు ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించి, ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించడమే కాకుండా మా మహిళలకి రాజకీయాలలో ఒక సుస్థిర స్థానాన్ని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి అన్న తారక రామారావు గారు. అలాగే ఇందా చెప్పారు పెద్దలు, నిజంగా అప్పట్లో తాటాకిళ్ళు, గుడిసెలకి వేసినటువంటి పార్టీలని విభిన్నంగానే కాదు పేదల కోసం ఆలోచించేటటువంటి వ్యక్తి కాబట్టి అప్పుడే పక్కా ఇళ్ళు అనే ఇళ్ళని పేదవాళ్ళకు కట్టించి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆ విధంగా ఈ పార్టీ ప్రజల కోసం ప్రవేశపెట్టి ఈ తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి, దశ దిశలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా వారి అడుగుజాడల్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా పరిపాలన సాగించారు. మన అందరం చూసాం గతంలో ఎలా ఉంది మన రాష్ట్రం పరిస్థితి, ఈరోజు ఎలా ఉందో చూసాము. ఎందుకంటే మన రాష్ట్రానికి రాజధాని లేనటువంటి పరిస్థితి ఈరోజు. చంద్రబాబు గారు కట్టుబట్టలతో మనం విడిపోయి వచ్చిన మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపడానికి ఏ విధంగా కృషి చేశారో మనందరం చూసాం. వాడి మీద ఉంది, తెలుగు వారి ప్రతి ఒక్కరి భుజాల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇది పేదల పార్టీ కాబట్టి మనందరం కూడా పార్టీని గెలిపించుకోవడమే కాకుండా పేదలకి మనం అండగా ఉండాలి, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన ప్రజల్ని మనం ఆదుకోవాలి, పల్నాడిని అభివృద్ధికి మన అందరం కూడా తోడ్పడాలని కోరుకుంటూ మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకుందామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకు మద్దతు తెలియజేసిన గ్రామాన బ్రహ్మరథం పట్టారు. రేపు రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చిన కీర్లంపూడి మండల జన సైనికులు, కీర్లంపూడి మండలంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామంలో పర్యటించారు. కీర్లంపూడి మండలం జనసేన అధ్యక్షులు ఉలిసి ఐరాజు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు. కీర్లంపూడి మండలంలోనే బురుగుపుడి, సోమరాయణంపేట పాలెం, రామచంద్రపురం, తామరాడ, ఎస్ తిమ్మాపురం, శృంగరాయునిపాలెం, గెద్దెనపల్లి, కిర్లంపూడి, సింహాద్రిపురం, రామకృష్ణాపురం, ముక్కలు, రాజుపాలెం, వీరవరం గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ కలయిక నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ, కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగిందని, మీ అందరి సహకారంతో ఈ ఎన్నికలు నన్ను గెలిపించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని, ముఖ్యమంత్రిగా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలన్నారు. పాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ, జనసేన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా రావడం, మిమ్మల్ని అందరినీ కలిసి సమైక్యపరిచి కలిసి రేపు వచ్చే ఎన్నికల్లో పనిచేయించడం కోసం ఒక కలయిక ఆత్మీయ సమావేశం ఈనాడు మనం పెట్టుకున్నాం. అయితే అనుకోని కారణంగా కొన్ని అవాంతరాలు వచ్చినటువంటి సందర్భంలో కొంత ప్రోగ్రాం డిస్టర్బ్ అయింది, అంటే లేట్ అయింది. భవిష్యత్తులో లేట్ లేకుండా మళ్ళీ మరొకసారి మనం కలుద్దాం. మరి మీరు అందరూ కూడా ఒకటే, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చూస్తాం, జనసేన మిత్రులను ఒక రకంగా చూస్తాం అనేటటువంటి ఆలోచన ఏమాత్రం పెట్టుకోవద్దు. అందరం కలిసిన తర్వాత ఎన్నికలు అన్నాయి చాలా సున్నితమైనటువంటి విషయం. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు.
ఆ అన్నిటిని ఫేస్ చేయడానికే మీరు అవసరమైతే ప్రాణాలు కూడా పరిచయించడానికి సిద్ధమై కార్యకర్తలుగా నాయకులుగా ఎన్నికల్లో పాల్గొంటారు. మరి అప్పుడు నాయకుడుగా నేను మిమ్మల్ని అందరినీ కూడా సమాన దృష్టితో చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత నా మీద ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నేను రెండు సూత్రాలతో రాజకీయాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తిని. ఒకటి, అభివృద్ధి అనే దానికి ప్రాధాన్యత ఇస్తాను. అభివృద్ధి అయిన తర్వాత రెండవ అంశం, నా కార్యకర్తలు నేను పరిరక్షించుకోవడం, నా నాయకుల్ని కార్యకర్తలని వాళ్ళ కష్టకాలంలో పాలు పంచుకోవడమే కాకుండా ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నాదిగా భావించి వాళ్ళని ఆదుకునేటటువంటి పరిస్థితుల దాకా వెళ్తాను. నిజంగా మనోడు తప్పు చేసినా ముందు ఆ తప్పును సరిదిద్దుతాను, ముందు అతన్ని కాపాడుతాను అందులోంచి. తర్వాత అతను మళ్ళీ ఆ తప్పు భవిష్యత్తు. ఉదయం నుంచి కూడా ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాం. అయితే అకారణంగా పోస్ట్ పోన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. మనకు ముఖ్యమైనటువంటి కార్యకర్త తల్లి చనిపోవడం, అక్కడికి అందులో నాకు మేనమామ కూతురవడం, దాని మీద అక్కడికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆ కారణంగా జనసేన మిత్రులకి, తెలుగుదేశం పార్టీ సోదరులకి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేనేంటో అన్నదే ప్రత్యేకంగా మీకు ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. పార్టీలు వేరైనా మనమంతా ఒకే ప్రాంతంలో రోజు ఒకరినొకరు కలుసుకుంటూ ఎవరి పరిస్థితులు ఏంటో అన్నీ కూడా మనకు అందరికీ అవగాహన ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ కమ్యూనల్ నీడ్స్ ని ఏం చేయాలి అన్న. వెల్కమ్ టు టీవీ8 న్యూస్. బొమ్మనహల్ మండలం కల్లు దేవనహల్లి గ్రామాలలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించిన రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి తనయుడు మెట్టు విశ్వనాథరెడ్డి ప్రజలకు వివరించడం జరిగింది. ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో మరొకసారి మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకోవాలని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, జెడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సచివాలయ కన్వీనర్, గృహ సారథులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడుగు బలహీన వర్గాల ఐక్యతను చాటాలి, పేదల కోసం ఆలోచించే ఏకైక నాయకుడు జగన్. వైఎస్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు, అభివృద్ధి జరిగింది అనే మద్దతు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి మద్దతు. మెట్టు విశ్వనాథ్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన కల్లు దేవనహల్లి గ్రామం వైసీపీ నాయకులు.